విగ్రహం చూసారా? పార్వతీదేవి అయ్యవారి గొంతు పట్టుకున్నట్లు అనిపిస్తుంది కదా మనకి చూడటానికి. కానీ దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది. ఇది కర్ణాటక, అంటే కర్ణాటకలోని ఒక ఊర్లో ఈ స్వామివారి ఆలయం ఉంది. అసలు దీని స్టోరీ ఏంటంటే, పాలసముద్రం మదనంలో అంటే చిలికేటప్పుడు విషం వస్తుంది కదా, ఆ విషము ఎంత భయంకరమైంది అంటే సృష్టి నాశనం, పూర్తిగా సృష్టి నాశనం అయిపోతుంది. అలాంటి విషాన్ని ఎవరి వల్ల కాదు రక్షించడం కోసం. కాబట్టి ఈ శివుడు అలాంటి విషాన్ని సమస్త లోకాలను కాపాడటానికే తనే స్వయంగా మింగాడని అక్కడ చెప్తున్నారు. అప్పుడు పార్వతి తన ప్రాణానికి ప్రాణమైన తన భర్త కంఠాన్ని గట్టిగా పట్టుకొని ఆ విషాన్ని ఆయన గొంతు లోపల నుండి కిందకి వెళ్లకుండా కంఠంలోనే ఆపేసింది. అందరి వల్ల అవ్వదు అట్లా ఆపేయటం. ఆమె కూడా పరాశక్తి, ఆమెకు అంత శక్తి ఉంది కనుకే ఆమె ఆ విషము గొంతు దాటి కిందకి రాకుండా గట్టిగా గొంతును పట్టేసుకుంది. అదనమాట, అది మనకి ఆ ఫోటోలో, ఆ విగ్రహంలో కనిపించే దృశ్యం. ఇది శివుడు పార్వతుల ప్రేమకు చిహ్నం కూడా. ఎందుకంటే శివుడు లోకాన్ని రక్షించటం కోసం ఆయన తపన పడితే, ఆయన ప్రాణాన్ని రక్షించడం కోసం తను తన భర్త ప్రేమ పొందడం కోసం తన కరుణ శక్తి విలువ నిదర్శనం. ఆమె అంత ప్రేమ ఉంది అనే నిలువెత్తు నిదర్శనం. ఈ గుడి ఎక్కడుంది అంటే కర్ణాటకలో ఉందని చెప్పా కదా. ఈ గుడి నంజనూడు అనే గ్రామంలో ఉందిట. ఈ గుడి నంజనూడు అనే గ్రామం అది. అక్కడ ఈ గుడి పేరు మనం ఎవరైనా అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరైనా చెబుతారు, శ్రీకంఠేశ్వర ఆలయము అని. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అడిగా నేను, స్టోరీ ఏంటి, దీనికి స్టోరీ ఏంటయ్యా అంటే, ఈ గుడి ఎందుకు అట్లా ఆ గుడికి ఆ పేరు వచ్చింది అంటే, నంజు అంటే విషమట. విషాన్ని మింగాడు కదా శివుడు, అందుకే అక్కడ శివుణ్ణి నంజుండేశ్వరుడు అనే పిలుస్తారట. విషాన్ని తన గొంతులో ఆపుకున్న దేవుడు కదా, ప్రాణాలు సహితం లెక్క చేయకుండా లోకరక్షణ కోసం